హాయ్ అండి, నమస్తే. మనం ఈరోజు సింజెంటా కంపెనీకి చెందిన పెగాసస్ గురించి అయితే తెలుసుకుందామండి. డోస్ ఎంత వాడాలి, టెక్నికల్ అనేది ఏముంటుంది, ఏ పంటలో స్ప్రే చేసుకోవాలనేది పూర్తి సమాచారం ఈ వీడియోలో అయితే తెలియజేస్తాను. వీడియోని అయితే పూర్తిగా అయితే చూడండి. వీడియోని చూస్తున్నావు లైక్ చేయండి, ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో చేయండి. సో సింజెంటా పెగాసిస్లో వచ్చి మనకు డైఫెన్థ్రిన్ అనేది మనకు ఇందులో ఉంటుంది 50% WD పౌడర్ రూపంలో అయితే. సో ఇది వచ్చి మనకు పత్తి, మిరప, వివిధ అన్ని రకాల కూరగాయ పంటల్లోనూ స్ప్రేయింగ్ చేసుకోవచ్చు. ఇది మనకు పంటలలో వచ్చు తెల్లదోమ సమస్య, పచ్చదోమ సమస్య, తామర పురుగు నివారణకు అయితే చాలా ఎక్సలెంట్గా అయితే పనిచేస్తుందండి. సో మనకు మిరపలో చూసుకున్నట్లయితే వైరస్ సమస్య అనేది ఎక్కువగా వస్తుంది. తెల్లదోమ వల్ల మనకు జెమిని వైరస్ అనేది వస్తుంది. దాన్ని అరికట్టడానికి వచ్చిన మొక్కనైతే రికవరీ చేయలేదు, కొత్త మొక్కకు అనేది వ్యాప్తి చెందకుండా అరికట్టడానికి ఈ పెగాసిస్ అనేది చాలా ఎక్సలెంట్ రిజల్ట్ అయితే ఉంటుంది. దీన్ని ఒక ఎకరానికి 250 గ్రాములు ఒక ఎకరం డోస్ ప్రకారంగా వాడుకోండి, మంచి ఫలితం అయితే రావడం జరుగుతుందండి. వీడియో చూస్తున్న వాళ్ళు ప్రతి ఒక్కరూ లైక్ చేయండి, ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో చేయండి.